అందరికీ శుభోదయం. నా పేరు జీవంశి. నేను కేబీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని. భాషా భాగాలు 5 రకాలు. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ: రామయ్య, తోట, చెట్లు మొదలైనవి. సర్వనామం నామవాచకాలను బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ: వాడు, ఈమె, నేను మొదలైనవి. విశేషణం నామవాచకాలను యొక్క కాని, సర్వనామం యొక్క కాని గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణ: అవి ఎర్ర గులాబీలు, ఇది పెద్ద సూట్ కేస్. క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు. ఉదాహరణ: పావని పాట పాడుతున్నది. అవ్యయం లింగవచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ: అక్కడ, అయ్యో, ఓహో, ఎలా, ఆహా. ధన్యవాదాలు.